దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 9. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనము. నీవు దేవుని బిడ్డలలో ఒక బిడ్డవా? యథార్థముగా నిన్ను నీవే పరీక్షించుకొనుము. ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నీ ప్రజలకు నీవు చూపించు దయ నా ఎడల చూపించుము అని నీవు మొదట ప్రార్థించవలెను. దేవుని బిడ్డలలో ఒక బిడ్డగా నుండుట అనున్నది ఎటువంటి ఆధిక్యత, ధన్యత! అపవాది పిల్లలు దేవుని బిడ్డలుగా అగు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చెను. ప్రభువు నన్ను నీవు నా కుమారుడవు అని పిలుచుటను బట్టి ఆయనకు నేనెంతో కృతజ్ఞుడనై ఉన్నాను. అయితే దేవుని జీవమును, నిత్య జీవమును, ఆత్మీయ జీవమును, నూతన జీవమును, దైవిక జీవమును స్వీకరించుట ద్వారా మాత్రమే మనము దేవుని బిడ్డలముగా కాగలము. ఆ రీతిగా నీవు అడగకుండగానే దేవుని దయను అనుభవించెదవు. తర్వాత కీర్తనల గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుము అని చెప్పుచున్నాడు. అతని తలంపు ఏమనగా, ప్రభువా, నీ రక్షణను నాకు సంపూర్ణంగా కనపరచుము. నామకార్థ క్రైస్తవులు అనేకులు కొన్ని బైబిలు వచనములను నేర్చుకొనుట ద్వారా తాము రక్షింపబడగలమని తలంచెదరు. అయితే ఈ రక్షణ నిత్యమైన గొప్ప రక్షణ. కొద్ది దినములలో, సంవత్సరములలో ఈ రక్షణను మనము గ్రహించలేము. క్రీస్తును సంపూర్ణముగా ఎరుగుటకు నిత్యత్వమంతయు పట్టును. కీర్తనల గ్రంథకర్త నీ రక్షణతో నన్ను దర్శించుము అనుచున్నాడు గాని ప్రభువా, నాకు బైబిలును గూర్చి ఎక్కువగా బోధించుము అని అనుటలేదు. అతడెంతో ఆకలితో, ప్రభువా, నీ రక్షణ విషయమై నాకు మరీ పూర్తిగా విశదపరచుము అని కోరుచున్నాడు. దేవుడు చేయు ప్రతి పనిలోనూ ఆయన ఉద్దేశమును, తలంపును గ్రహించుటకై మనము వెదకవలెను. ఆయన నిన్ను ఎందు నిమిత్తము వెదుకుచున్నాడు? నిన్ను వెదుకుటలోను, నిన్ను పిలుచుటలోను అంత ఎక్కువ సమయమును ఆయన ఎందుకు వ్యయపరచుచున్నాడు? నీ తల్లిదండ్రులు నిన్నెరిగిన దానికంటే కూడా దేవునికి నీ విలువ మరెక్కువగా తెలియను. దేవుని దృష్టిలో ఒక్క ఆత్మకు గల విలువ లోకములోనే ఐశ్వర్యమంతటి కంటే ఎంతో మించినదిగానున్నది.